నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది మంత్రి నిమ్మల రామనాయుడు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే చిత్తూరు అభివృద్ధి ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఐదేళ్ల కాలంలో నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశా నగర మేయర్ ఆముద. చిత్తూరు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా కమిషనర్ నరసింహప్రసాద్. రాష్ట్రంలో వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 59వ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్తో పాటు సిఎస్ సాయి ప్రసాద్ మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా సచివాలయ మరియు హెచ్ఓడి భవనాల్లో పెండింగ్ లో ఉన్న మౌలిక సదుపాయాలు పనులను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ సంస్థలకు గతంలో కేటాయించిన భూములు, జీవోఎంల నిర్ణయాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. సాంస్కృతిక రంగానికి పెద్దపీట వేస్తూ ఈ పీసీ పద్ధతిన రాజధానిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటును ప్రభుత్వం సమీక్షించిందని, అలాగే జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించుకునేలా ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం వేగం పెంచిందని, ఏలూరు జిల్లాలో ప్రాజెక్టు పనులను పరిశీలించారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ సాగునీటి రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, కేవలం పోలవరమే కాదు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను కూడా ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేసేందుకు పక్క యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కీలకమైన డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని ధ్వంసమైందని విమర్శించారు. ప్రజల భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరు కల్లా డయాఫ్రామ్ వాల్ పనులు 100% పూర్తవుతాయని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అంతర్జాతీయ నిపుణుల సలహాలను పాటిస్తున్నామని మంత్రి తెలిపారు. ఒక ఆధునిక దేవాలయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రేపటి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుందనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి, డయాఫ్రామ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి, స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్టుని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో, పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దశ దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాయజ్ఞానికి పూర్తవుతుంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి సాయంతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం పోలవరం రేపు 2027కు పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే కొంతమంది సూచనలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి సలహాలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి, కొంతమంది దగ్గర విమర్శలు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను గుర్తించుకున్నటువంటి వ్యక్తులుగా ప్రతి విమర్శని, ప్రతి డిమాండ్ని, ప్రతి సలహాని, ప్రతి సూచనని కూడా మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం. అందులో మెరిట్ ఉంటే ఖచ్చితంగా సమీక్షించుకుని ఆ పోలవరం ప్రాజెక్టు ఎక్కడా కూడా నాణ్యత విషయంలో కానీ భద్రతా విషయంలో కానీ రాజీ పడకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే అధికారులకు కానీ ఏజెన్సీలకు కానీ చెప్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ కలిసి పనిచేస్తేనే చిత్తూరు అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి కోసం కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక కౌన్సిల్ సాధారణ సమావేశం నగర మేయర్ ఎస్ ఆముతో అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు అభివృద్ధి కోసం తనతో కలిసి వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్లు, సభ్యులను అభినందించారు. ఏ పార్టీలో ఉన్న ప్రజల కష్టాలకు స్పందించి పనిచేయాలన్నారు. చిత్తూరు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పనులు చేయడానికి ముందుకు వచ్చారని అభినందించారు. గడిచిన 4 దశాబ్దాల్లో చిత్తూరు అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదని, ఈ పరిస్థితిని మార్పు చేసి చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. కక్షలతో కూడిన రాజకీయం వల్ల అభివృద్ధి జరగదని, వాటికి స్థానం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి చిత్తూరును అభివృద్ధి బాటలో నడిపిద్దామన్నారు. ప్రస్తుత కౌన్సిల్ పదవీ కాలం మరో వారం రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహించడం ద్వారా సరికొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలంకరించిన ప్రతి ఒక్కరికి ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీకి విధేయులుగా ఉన్న అభివృద్ధి పట్ల చిత్తూరు మంచి జరగాలి, మంచి జరిగే సందర్భంలో మేము కూడా భాగస్థులం కావాలని వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన కౌన్సిలర్లు, ముఖ్యంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఈ అభివృద్ధిలో భాగస్థులైనందుకు ముందుగా 50 డివిజన్ల కార్పొరేటర్లందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ గారు ఎవరైతే ఇప్పుడు మీ అందరూ చెప్పినట్టు ఎవరు వచ్చినా కూడా పని చేయాలి అనే బాధ్యతగా నేను కూడా వారికి ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజల కష్టాలతో సంబంధం ఉన్న ఏ ఒక్క సబ్జెక్టు పైన వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా స్పందించి వారికి పని చేయండి తప్పితే ఒక పార్టీ నాయకులు, ఒక పార్టీ కేడర్ అనకుండా పని చేయాలని చెప్పిన తర్వాత వారు కూడా అలాగే పని చేశారు. వారికి కూడా మీ అందరి తరపున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా అందరూ అడిగారు కొన్ని సమస్యలు, కొంచెం అభివృద్ధి పట్ల. ఖచ్చితంగా చిత్తూరు ప్రజలు 2024 నాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సంపూర్ణంగా మీ అందరి సహకారంతో ఇప్పటిదాకా నాకు తోచిన ఏదైతే మంచి పనులు అని అనిపించిందో వాటన్నిటిని కూడా ప్రారంభించారు. ఎక్కడా కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. చిన్న చిన్నగా 1-6 ఇష్యూస్ పైన ఎప్పుడైనా మాట్లాడుకున్నా అవి మంచి వాటిపైనే మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా మన డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 1 or 2 ఇష్యూస్ తప్పితే
అన్ని కూడా అందరికీ ఆమోదకరమైన వాటినే ఎజెండాలో పెట్టడం జరిగింది. వాటికి మీరందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలిపినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు వాట్సాప్లో పెట్టారు. అంత సోషల్ మీడియా కానీ మీడియా వారు కానీ ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆ తల్లి పడే ఆవేదనని వీడియోలో చూసా. అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉంటే పోయి పంచాయతీ రాజ్ కింద ఆ రోడ్ని శాంక్షన్ చేయాలని అడిగిన తక్షణం వారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. చేసిన తక్షణం ఆ రోడ్డుని వైడనింగ్ చేసి రోడ్ వేసిన తర్వాత చాలా మంది ఆ రోడ్లో పోతూ చెప్పారు, అద్భుతమైన రోడ్ వేశారు సార్ మీరు అని. సో ఆ ఒక వ్యక్తి చనిపోయి మనసు కలత చెందింది కాబట్టి వారి ఆ అబ్బాయి అంటే ఆ తల్లిదండ్రులకి మనం ఏమి ఇవ్వగలుగుతామంటే ఏమి ఇవ్వలేము, పోయిన ప్రాణం అంటే తెచ్చి ఇవ్వలేము. కాబట్టి మీరు ఫారెస్ట్ రోడ్డుగా అంటే అది ఫారెస్ట్ రోడ్ అని పిలువబడేది కాబట్టి నిరూప్ ఫారెస్ట్ రోడ్ అనే పేరుని నేను ప్రపోజ్ చేస్తే మీరందరూ దాన్ని ఆమోదించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంటే ఇటువంటి మంచి చేపట్టినప్పుడు మీ అందరూ తరఫున మద్దతు వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను మరొకసారి ఆ విషయంలో అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది మన ఊరు. నాకు బాగా ఊహ వచ్చి 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఝాన్సీ లక్ష్మి గారు గెలిచారు, మొట్టమొదటి మహిళ ఎమ్మెల్యేగా. తర్వాత సందర్భంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు గోపీనాథ్ గారు ఇక్కడ కాంగ్రెస్ నుండి గెలిచారు, కానీ ప్రభుత్వం తెలుగుదేశం ఉండింది. ఎప్పుడైతే రెండు ఒక పార్టీ లేనప్పుడు అభివృద్ధి ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే విభేదిస్తూ ఉంటారు, దానివల్ల ప్రజలు నష్టపోతారు. అలాగే 1989లో కూడా కాంగ్రెస్ గెలిచింది. మనకి ఇక్కడ ఇండిపెండెంట్గా జయచంద్రారెడ్డి అలియా సికే బాబన్న ఎమ్మెల్యేగా గెలియడం జరిగింది. మళ్ళీ 94 వచ్చేటప్పటికి ఇక్కడ కాంగ్రెస్ నుండి సికే బాబు గారు గెలిస్తే అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇలా నాకు తెలిసి 40 సంవత్సరాలుగా చిత్తూరులో ఈ రోడ్ వైడనింగ్లు కానీ లేదా ఇంకొన్ని హెడ్ క్వార్టర్స్గా ఉన్న ఊరికి ఒక విజయ డైరీ కానీ లేదా షుగర్ ఫ్యాక్టరీ కానీ లేదా ప్రైవేట్ సంస్థలైన న్యూట్రీను మరియు మైదా ఫ్యాక్టరీ కావచ్చు, ఇలా అనేక రకాల ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడిపోతే ఏమీ లేక అందరూ బెంగళూరు, చెన్నై, హైదరాబాదు మైగ్రెంట్స్గా యువత మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. నేను కూడా ఆ కోణంలోనే 2001లో ఇక్కడ ఏది ఆపర్చునిటీ లేక నేను కూడా పక్క రాష్ట్రమైన బెంగళూరుకి వెళ్ళి అనేక రకాల వ్యాపారాలు చేసి తర్వాత మా నాన్నగారి కోరిక మేరకు చిత్తూరుకు వచ్చాను. వచ్చినప్పుడు చిత్తూరు ప్రజలు ఎంతగానో ఆదరించి వారి ఆశీస్సులతో మా తెలుగుదేశం పార్టీ కేడర్ మరియు కూటమి ప్రభుత్వంలో భాగస్థులైన జనసేన మరియు బీజేపీ పార్టీ వారు కూడా కలిసి పనిచేయడం వల్ల అత్యధిక మెజారిటీతో అంటే రాష్ట్రం మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చాము. నగర మేయర్ ఎస్ ఆముద మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ఇందుకు సహకరించిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, డిప్యూటీ మేయర్లు, సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ నాయకత్వంలో చిత్తూరు మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత కౌన్సిల్ ఆఖరి సమావేశం కావడంతో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు భావోద్వేగాలతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు సహకరించిన నగరపాలక అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీతో సేవ చేస్తానని చెప్పాను, మీతో వచ్చాము, మీతో నడిచాము. మీరు చేసిన అభివృద్ధి మాకు నడవలో ఉపయోగపడింది, కానీ ఎక్కేది దిగేది చాలా సంతోషంగా ఉంది సార్. ఒక పండుగలాగా మీరు నడిపించారు. అదే కాకుండా మా డిప్యూటీ మేయర్ నేను నమ్ముకొని వచ్చిన కార్పొరేటర్లందరూ మీ దగ్గరలో కాసి మీరు కాపాడారు. మీతో ఉంటున్న పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు కూడా మమ్మల్ని గౌరవించారు. అదే కాకుండా మహిళలు మమ్మల్ని గౌరవించారు. మీ భయంతో చాలా సంతోషంగా ఉంది సార్.
ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అక్కా స్వరూపంగా చెప్పారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, ఇంకొకసారి రావద్దని చెప్పారు. కానీ సార్ ఈరోజు ఈ మేడగా ఉండి చెప్తున్నాను, వైసీపీలో నాకు ఇచ్చారు, మంచిగా చేశాను, కష్టపడ్డాను. మా గౌరవనీయులు మా పెద్దరెడ్డి సార్ ఇచ్చారు, మా జగనన్న గారు ఇచ్చారు, గౌరవాన్ని కాపాడాను. మా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడి మంచిగా నువ్వు చేసుకొని చెప్పారు. నాకు ఇంత అవకాశం కల్పించింది మీరే. మంచిగా ఏదైనా మీతో ఉండి తప్పేమైనా చేసుకోవాలని చెప్పి మరోసారి చెప్తున్నాను. మన స్వరూపంగా చెప్పినట్టు పోయిన వాళ్ళు పోయినట్టే మన రాకూడదు. నా ప్రాణం పోతే ఎవరు మళ్ళీ నేను పోను. ఆ జగనన్న ఆలోచిస్తాను, మా జగనన్న నేర్చుకుంటాను. మీరు 10 ఇస్తే ఇవ్వకపోతే ఎవరు సార్, మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను గుర్తించుకోండి. ఖచ్చితంగా తల్లి, నీకు సచ్చేదాకా నా మనసులో ఆ చోటు ఉంటుంది. పదవుల కోసం వచ్చే వ్యక్తి అముదా కాదు అని ఆమె ఇప్పుడే చెప్పింది. నువ్వు మళ్ళీ మేయర్ అవకాశం భగవంతుడు ఇచ్చినన్ని రోజులు అధికారంలో ఉంటుంది. అర్థమైనా? మళ్ళీ మన శ్రీకాంత్ అన్న గారికి డిప్యూటీ మేయర్ దిగి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్క మీటింగ్ లో మన శ్రీకాంత్ అన్న, చంద్రశేఖర్ అన్న, మన రాజేష్ అన్న ఒక సపోర్ట్ గా ఉన్నారు సార్. అనంతరం నగరపాలక కమిషనర్ పి నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్లు సభ్యుల సహకారం మరవలేనిది అన్నారు. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్లు ఆర్ చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ ఏ ప్రసాద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక ప్రస్తుత కౌన్సిల్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్ చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సభ్యులను ఘనంగా సత్కరించారు. అయిపోయింది అని తర్వాత రిక్వెస్ట్ అంటే టోటల్ ఎగ్జామ్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ముందు కంటే ఎక్కువ టెండర్ పాడాము అనేది వాళ్ళ క్వశ్చన్. మంచిదే అంటే మళ్ళీ అది పబ్లిక్ పైన వేయకూడదు కదా అని చెప్పి వాళ్ళకి స్వీపింగ్ చార్జెస్ అన్నా దీనికంటే ఎక్కువ పోయిందా? ఇది లిస్టా? ఇది తక్కువే. ఒక సబ్మిషన్ సార్, అల్టిమేట్ గా కార్పొరేషన్ డబ్బులు కట్టారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓవరాల్ గా మనం పాడే ఎక్కువ పాడే తర్వాత కట్టకుండా కాదు మీరు చెప్తుంటారు కాదనా? లేదా మీరు చెప్పినట్టే మంచి మనసుతో పాస్ట్ ఈజ్ పాస్ట్, మనం ఇక్కడ ఉన్నది అభివృద్ధికే, మనం అనవసరమైన డిస్టర్బెన్స్ వద్దని ఒక నోటీస్ ఇచ్చి వదిలేపోయినా మున్సిపల్కే లాస్. అయితే టెండర్ పాడేసి టెండర్కి మేము డబ్బు కట్టలేము అని చెప్పి ఒక రిప్లై నోటీస్ ఇచ్చారు అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ మీరు అన్నట్టు ప్రత్యేక కారణాలతో వదిలేసి పని చేసుకునేకే నేను మళ్ళీ ఎవరు తీసుకున్నా దాన్ని చూపించారా? సివిల్ సూట్ చేశారు. సివిల్ సూట్ మంచిదే, ఆ డీటెయిల్స్ చూస్తే మంచిది. ఎవరైనా కార్పొరేషన్ కాబట్టి మిస్యూజ్ కాకూడదు, కార్పొరేషన్ అమౌంట్ కాబట్టి. ఈ స్వీపింగ్ చార్జెస్ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఒక 50% ఎగ్జామ్షన్ ఇవ్వండి. మీరు మున్సిపల్ లో స్వీపింగ్ చార్జ్ ఏమంటే కాదన్నా, మున్సిపల్ మీరు ఒక చిన్న మాట చెప్తారు. మీరు ముందు రెవెన్యూ కలెక్షన్ కి ఇప్పుడు కలెక్షన్ కి ఎంత వేరియస్ కూడా చెప్పండి. నేను వెరీ స్ట్రిక్ట్ గా ఉంటా. డెవలప్ చేయాలి అన్నప్పుడు మున్సిపల్కి ఆదాయం రాకపోతే అభివృద్ధి చేయలేము. నేను స్వీపింగ్ చార్జెస్ కూడా నన్ను అడిగితే ఎందుకు తీసేమిన్నాను అంటే ఎత్తిన టెండర్ ప్రాపర్ గా కట్టకపోతే మున్సిపాలిటీకి లాసు. కౌన్సిల్ అనేది చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉన్నా కూడా మన కార్పొరేషన్ అనేది ప్రతి ఒక్క ఇంటికి కనెక్ట్ అయి ఉంటుంది. మా ప్రతి ఒక్కటి వాళ్ళు ఉండే సమస్యలన్నీ కూడా అన్ని ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా అయితే కార్పొరేటర్లు, అధికారులు సంపాదన చేస్తే ఎప్పటికీ కూడా సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. దానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కి, అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే చెప్పారు చూడా గురించి. అది పార్ట్స్ మీరు రాకముందే పెట్టినారమ్మా చూడాలి. సో యాక్చువల్ గా అయితే అది అలా పార్ట్స్ చెట్లు మెయింటైన్ చేసేది చాలా కష్టం. అందుకని ఇప్పుడు మేమైతే దాన్ని ప్రిపేర్ చేయట్లేదు. మెయింటెనెన్స్ కార్పొరేషన్ తీసుకుని ఎవరు తీసుకున్నా
ఆరును అవి చదువుతాను అందరూ మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి అండ్ కార్పొరేటర్స్ అండ్ ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ఏమంటే ఇక్కడ అందరూ మాట్లాడారు, బాగా మాట్లాడారు. బికాస్ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ డిబేట్ కాదు, మనం వచ్చినాము చేసినాము ప్రజల కోసమే, అది నిజమే, అది వాస్తవం, అది ఎవరు మార్చేది కాదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మనం సైక్లిక్ గా ఉన్నాము, ఆయన డెవలప్మెంట్ చేస్తారు, వాళ్ళతో పాటు మనం నడిపించాలనేసి ఇంకా రాబోయే కాలంలో మన చిత్తూరుని మార్చుకుంటాము అనేసి ఒక ఉద్దేశంలో నెక్స్ట్ కూడా మనం వచ్చి ఆ అన్నమే రావాలనేసి కోరుకొని ఇక్కడ ఎవరెవరు కార్పొరేటర్ గా నెక్స్ట్ వస్తారో వాళ్ళకి సహాయ సహకారాలు మసందం గారికి, కార్పొరేటర్లందరికీ, మున్సిపల్ శాఖ నమస్కారాలు. నేను కార్పొరేటర్ కాకముందు ఏదో కూడా ఉన్నాయి, కార్పొరేటర్ అయితే ఏదో చేయొచ్చు అని. కాకపోతే ఈ క్వశ్చన్ ద్వారా తెలిసింది ప్రతి ఒక్కటి అకౌంటబుల్ ఉండాలి. అంటే మన ఇష్టంగా మన పనులు చేసుకోవడం కానీ మన ఇష్టంగా మన ప్రవర్తించడం లేదు. ప్రతి ఒక్కటి పద్ధతిగా డబ్బులు కావాలన్నా సరే, ఏదైనా సరే ఒక పద్ధతి ఉంటుందని నా వరకు నేను నా వాటర్ కానీ నా వేరొచ్చిన ఎవరైనా అసలు కాబట్టి సరే వీళ్ళని సాయం చేసి వర్క్ల విషయంలో కానీ ఏదో కార్పొరేట్ తర్వాత ఏదో కార్పొరేషన్ లో నన్ను నా ఫ్యామిలీని అవమానపరిచి మాట్లాడిన రోజులు ఆ వ్యక్తులు ఈరోజు కార్పొరేషన్ లో లేదు. ఆ వ్యక్తి మాట్లాడిన వ్యక్తి కూడా ఈ కార్పొరేషన్ లేదు. 4 లక్షలు నిలబెట్టి నన్ను అవమానపరిచాడు. ఆయన భగవంతుడు మళ్ళీ అవకాశం సీట్లో ఉన్నారు. ఎందుకంటే మీ సహకారము, కమిషనర్ సహకారము అందరూ నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే అకార్డింగ్ టు కార్పొరేటర్ జేసీ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు మనకు, లేదంటే తర్వాత కలెక్టర్ అది కలెక్టర్ అపాయింట్ చేస్తారు. కాబట్టి డిస్కషన్ నాకు తెలిసినంత వరకు దీన్ని మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు దీన్ని కౌన్సిల్ తెచ్చేస్తుంది నెక్స్ట్. మీరు దయచేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆమె దగ్గర అర్జీ తీసుకోండి, ఆ అర్జీ మీద కమిషనర్ మీరు కలెక్టర్ ఫార్వర్డ్ చేయండి, కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయండి. ఎమ్మెల్యే గారు కావాలంటే ముఖ్యమంత్రి గారు కలిసి దీని వాటి ముందర ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న ఎమ్మెల్యే గారు కానీ ఆ 2 ఎకరాల కాలంలో 2 ఎకరాలు ఇచ్చిన సంతోషం ఎమ్మెల్యే గారు సహాయం చేయాలనుకున్నారు. కాబట్టి దీనిలో కార్పొరేషన్ మొదలు పెడతాము. మీరు కమిషనర్ గారు మీరు మా డిస్కషన్ రాయండి. రోడ్డు మరమ్మతులు కొంచెం డిలే అవుతుంది, తొందరగా పూర్తి చేసి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే అక్కడ చిన్న సత్యమ్మ గుడి ఉంది, 45 సంవత్సరాలుగా అక్కడ రోడ్డు పక్కన ఉంది. అది వీలైనంత తొలగించకుండా చేయాలని డిపిఓ గారిని, ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. మాకు ఈ 5 సంవత్సరాలు కాలము మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడున్న 50 డివిజన్స్ కి అందరికి చాలా మందికి ఒక అశోక 34వ వార్డు కార్పొరేటర్ షేక్ మస్తానీ గారిని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. 36వ వార్డు ఎస్ హుస్సేన్ అలీ షా ఏ నిర్మలారావు అలాగే 41వ వార్డు గౌరవ శాసనసభ్యులు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 14,013 మెగావాట్లకు చేరినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా మరియు డిమాండ్ కు సంబంధించిన అంశాలపై సమగ్రమైన ఆడిట్ నివేదిక సమర్పించారని డిస్కౌంట్లను ఆయన ఆదేశించారు. కేవలం విద్యుత్ శాఖే కాకుండా పాఠశాల మరియు ఉన్నత విద్యాశాఖల పనితీరుపై చంద్రబాబు సమీక్షించారు. విద్యా వ్యవస్థలో తీసుకోవాల్సిన మార్పులు, విద్యార్థులకు అందుతున్న సేవలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, సిఎస్ సాయి ప్రసాద్ తో పాటు ఐటీ, ప్రణాళిక, మైనింగ్ మరియు విద్యాశాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. పౌర సేవలో పారదర్శకతను పెంచేందుకు సాంకేతికతను మరియు ఆర్టీజీఎస్ డేటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తిరుపతి జోన్ దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం లడ్డు పోర్టు, అన్నదానం మరియు క్యూ లైన్లు తదితర ప్రదేశాలు పరిశీలించారు. లడ్డు పోర్టు నందు లడ్డు తయారీ విధానాన్ని పరిశీలించి ఇంకా మెరుగుపరచాలని సూచించారు. అన్నదానం నందు భక్తులకు మెరుగైన రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనుంజయ, ప్రసాద్, హరి మాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం, సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూటమి ప్రభుత్వం వేగం పెంచింది, మంత్రి నిమ్మల రామనాయుడు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే చిత్తూరు అభివృద్ధి, ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఐదేళ్ల కాలంలో నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశా, నగర మేయర్ ఆముద. చిత్తూరు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా, కమిషనర్ నరసింహప్రసాద్. రాష్ట్రంలో వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.